హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం రియల్ నంబర్స్ ఎక్సైజ్ 1.2 క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాము. ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, సో యాక్చువల్గా ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కావాలంటే మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వీటికి ఎల్సిఎం, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఓకే, సో 12, 15 అండ్ 21. ఫస్ట్ 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 6 times 2 3 3 1. ఓకే, నెక్స్ట్ 15కి ఓకే 3 టేబుల్లో పోతుంది. 3 5s are 15, 5 1s are 5. నెక్స్ట్ 21కి 3 టేబుల్, 7 times 7 1. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 12 ఎలా రాసుకోవచ్చు? 12 is equal to 2 into 2 into 3, రైట్? అలాగే 15 is equal to 3 into 5. అలాగే 21 is equal to 3 into 7. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటారంటే ఈ మూడిట్లోనూ కామన్గా మనకి ఏముంది? 3 ఉంది, రైట్? సో 3a హెచ్సిఎఫ్. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కోవాలంటే ఈజీ ట్రిక్ ఉంది. అదేంటంటే ఇప్పుడు 2 into 2 into 3ని 2 square into 3గా రాసుకోండి. ఇది 3 into 5 అలాగే ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 3 into 7 అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎల్సిఎం ఎలా కనుక్కోవాలంటే ఎల్సిఎం ఇజ్ ఈక్వల్ టు ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ని మొత్తం రాసుకోండి. ఇక్కడ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 2 3 5 7 ఇవే కదా, ఇవే డిఫరెంట్ ఎలిమెంట్స్ మనకి ఉన్నవి. ఇప్పుడు దీంట్లో హయ్యెస్ట్ పవర్ చూడండి. 2కి హయ్యెస్ట్ పవర్ 2a. ఓకే, ఇక్కడ ఇంకేమీ లేదు, ఇక్కడ కానీ ఏమీ లేదనమాట. సో 2కి హయ్యెస్ట్ పవర్ 2a, 3కి హయ్యెస్ట్ పవర్ 1, ఇక్కడ హయ్యెస్ట్ పవర్ 1, ఉన్న అన్ని చోట్లను 3కి హయ్యెస్ట్ పవర్ 1, ఇక్కడ 5కి హయ్యెస్ట్ పవర్ కూడా 1, 7కి హయ్యెస్ట్ పవర్ 1. ఇంతే ఎల్సిఎం. ఓకే, సో ఎల్సిఎం ఎలా చేయాలంటే ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నిటిని రాసుకుని హయ్యెస్ట్ పవర్ని రాయాలి. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 into 2 4 into 3 into 5 into 7. దట్ ఈస్ ఈక్వల్ టు 12 into 35. 12 into 35 ఏమొస్తుంది? 420. ఓకే, సో ఎల్సిఎం 420, హెచ్సిఎఫ్ 3. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాము. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే 17 23 29. ఓకే, 17కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 17 times 1. ఓకే, సో ఈవెన్ ఈ మూడు ప్రైమ్ నెంబర్సే అనమాట. సో 17 ఎలా రాయొచ్చు? 1 into 17. అలాగే 23 ఈజ్ ఈక్వల్ టు 1 into 23. ఇదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వీటికి, ఎందుకంటే ఇవి ప్రైమ్ నెంబర్స్ కదా. సో ఇంటూ 29, ఇంకా దేంట్లోనూ పోవన్నమాట ఇవి. ఓకే, సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి? హెచ్సిఎఫ్ 0 అని మాత్రం రాయకండి, ఎందుకంటే ఏ ఎలిమెంటు కామన్గా లేకపోతే మనకి 1 అట్లీస్ట్ కామన్గా ఉంటుందన్నమాట. ప్రతి దాంట్లోనూ, ప్రతి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోనూ 1 ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హెచ్సిఎఫ్ 0 కాదు, 1. ఓకే, ఏమీ కామన్గా లేకపోతే 1 రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఎల్సిఎం ఎలా కనుక్కోవాలంటే ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ మొత్తం రాయండి. ఇంటూ 29. వీటికి హయ్యెస్ట్ పవర్ ఏంటి? 17 1 1 1. ఓకే, సో హయ్యెస్ట్ పవర్ 1 అనమాట. ఓకే, ఒకవేళ ఇక్కడ 17 పవర్ 2 ఉందనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ 2 రాసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమీ 1 తప్ప ఏమీ లేదు కాబట్టి హయ్యెస్ట్ పవర్ 1 రాసుకుంటున్నారు మీరు, అంతే. ఓకే, సో 17 into 23 into 29 ఏమొస్తుంది ఆన్సర్? 11339. సో ఎల్సిఎం ఇది, హెచ్సిఎఫ్ 1. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాము. సో థర్డ్ ప్రాబ్లం 8 9 25. ఓకే, సో 8కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూడండి. 4 times 2 2 1. 9కి ఏమో 3 times 3 3s are 9 కదా. సో 25కి 5 5s are 25. ఓకే, సో ఇప్పుడు 8ని ఎలా రాసుకోవచ్చు మనం? 2 into 2 into 2, అండ్ 9ని 3 into 3, అండ్ 25ని 5 into 5గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ ఎలా తీసుకుంటారు? హెచ్సిఎఫ్ ఏంటంటే 1, ఎందుకంటే ఇక్కడ ఏమీ కామన్గా లేదు. ఏమీ కామన్గా లేకపోతే 1 అట్లీస్ట్ కామన్గా ఉంటుంది అన్నిటికీ. సో 1ఏ హెచ్సిఎఫ్ అనమాట, 0 రాయకండి. ఓకే, సో ఇప్పుడు ఎల్సిఎంని ఎలా రాయాలి? ఇప్పుడు చూడండి ఎల్సిఎం ఈ 2 power 3 కదా ఇది, దట్ ఈస్ ఈక్వల్ టు 3 power 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 power 2. పవర్స్లో రాసుకోండి ఎల్సిఎం తీయాలంటే. ఇప్పుడు డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో రాసుకోండి. 2 into 3 into 5 ఇవే కదా డిఫరెంట్ ఎలిమెంట్స్. వీటిలో 2కి హయ్యెస్ట్ పవర్ 3. ఓకే, 3కి హయ్యెస్ట్ పవర్ 2, 5కి హయ్యెస్ట్ పవర్ 2. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 8 into 9 into 25.
ఓకే, సో 8 into 9 into 25 is equal to 1800. ఓకే, సో ఇది LCM. ఓకే, సో విల్ గో టు ది నెక్స్ట్ ప్రాబ్లం. సో 72 and 108 ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి, చాలాసార్లు అడిగారు. ఓకే, సో పే అటెన్షన్. సో 72కి ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయండి. 2 times 36, 2 times 18, 2 times 9, 3 3s are 9. ఓకే, దెన్ 108 కూడా 2 times పోతుంది. 54, 2 times 27, 3 times 9, 3 times 1. ఓకే, సో ఇప్పుడు చూడండి మనము హెచ్సిఎఫ్ ఎలా రాసుకోవాలో చూద్దాం. ఓకే, 72ని ఎలా రాయొచ్చు? 2 into 2 into 2 into 3 into 3, రైట్. 108ని 2 into 2 into 3 into 3 into 3, రైట్. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి? కామన్గా ఉన్నవి రాసుకోండి. ఇక్కడ 2 2లు ఉన్నాయి, ఒక 2 రాసుకోండి. అలాగే ఇక్కడ 2 2లు ఉన్నాయి, ఒక 2. ఇక్కడ 2 3లు ఉన్నాయి, ఒక 3. ఇక్కడ 2 3లు ఉన్నాయి, ఒక 3. ఓకే, సో ఇంకా ఏమీ కామన్గా లేదు. సో 2 2s are 4, 3 3s are 9. ఓకే, 4 9s are 36. సో 36 హెచ్సిఎఫ్ అనమాట. ఇప్పుడు ఎల్సిఎం ఎలా కనుక్కుంటారు? ఎల్సిఎం ఇజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి, పవర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్స్ రాసుకోండి. 2 power 3 into 3 power 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇదేమో 2 power 2 into 3 power 3. ఓకే, ఇప్పుడు ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్, ఇక్కడ మీకు ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ రాసుకోండి. 2 3 ఇంకేం లేవు కదా. ఇప్పుడు 2కి హయ్యెస్ట్ పవర్, ఎల్సిఎం అంటే హయ్యెస్ట్ పవర్ తీసుకోవాలని చెప్పాను కదా. సో 2కి హయ్యెస్ట్ పవర్ 3. ఓకే, అలాగే 3కి హయ్యెస్ట్ పవర్ 3, ఇదే ఎల్సిఎం. ఓకే, సో 8 into 27 విచ్ ఈజ్ ఈక్వల్ టు 216. అర్థమైంది కదా మీకు. సో లాస్ట్ ప్రాబ్లం చూద్దాము. సో లాస్ట్ ప్రాబ్లం 306 and 657. ఓకే, సో 306కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూడండి. 2లో పోతుంది. 153 దేంట్లో పోతుంది? సో 1 + 5 + 3 రాసుకోండి. 8 9 వచ్చేసి 3 టేబుల్లో పోతుంది కాబట్టి ఈ నెంబర్ మొత్తం 3 టేబుల్లో పోతుంది. ఓకే, జస్ట్ డిజిట్స్ని యాడ్ చేసుకొని చూడండి. ఓకే, సో 153 51 టైమ్స్ పోతుంది. 51 ఎందులో పోతుంది? అగైన్ 3 టేబుల్లో పోతుంది. 5 + 1 6 కదా, 6 3 టేబుల్లో పోతుంది కాబట్టి 51 కూడా 3 టేబుల్లో పోతుంది. ఎన్ని టైమ్స్? 17 టైమ్స్ పోతుంది. సో 17 ప్రైమ్ నెంబర్ అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు 657 ఎందులో పోతుంది? 6 + 5 + 7 చూడండి. 6 + 5 + 7 ఏంటి? 6 + 5 11 18. ఓకే, సో 18 3 టేబుల్లో పోతుంది కాబట్టి ఇది మొత్తం 3 టేబుల్లో పోతుంది. ఓకే, 657 ఎన్ని టైమ్స్? 2 1 9. ఓకే, సో అగైన్ 3 టేబుల్, ఇది 73 టైమ్స్ పోతుంది. 73 ఈజ్ అ ప్రైమ్ నంబర్, అలాగే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వీటికి హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి చూడండి. హెచ్సిఎఫ్ అంటే 306 ఎలా రాయాలి? 2 into 3 into 3 into 17. అలాగే 657 ఎలా రాయొచ్చు? దట్ ఈజ్ ఈక్వల్ టు 3 into 3 into 73. ఓకే, సో హెచ్సిఎఫ్ ఏంటి? ఒక్కటే మనకి కామన్గా ఉంది కాదు, 2 కామన్గా ఉన్నాయి. సో హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 3 into 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి? ఎల్సిఎం ఏంటి? ఇదేమో 3 square into 2 into 17. ఓకే, ఇదేమో 3 square into 73. ఓకే, సో ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి? ఎల్సిఎం ఉన్న దీంట్లో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ మొత్తాన్ని రాసుకోండి. అంటే ఏమేమి ఉన్నాయి డిఫరెంట్ ఎలిమెంట్స్? 3 2 17 73, అంతే కదా. సో 3కి హయ్యెస్ట్ పవర్ ఏంటి? 2. 2కి హయ్యెస్ట్ పవర్ 1, 17కి హయ్యెస్ట్ పవర్ 1, 73కి హయ్యెస్ట్ పవర్ 1. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 9 into 3 3s are 9, 2 into 17 into 73. ఇది మల్టిప్లై చేసి చూసుకోండి, మీకు ఆన్సర్ 223338 వస్తుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఎల్సిఎం. మీకు అర్థమైంది అనుకుంటాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.